సామాన్యులపై భారాలు, సంపన్నులకు వరాలు. సామాన్యులకు మాటల్లో, కార్పొరేట్లకు కోట్లల్లో వడ్డించే మోడీ ప్రభుత్వం తాజా బడ్జెట్లోనూ అదే పద్ధతి కొనసాగించిందని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ విమర్శించారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్పై సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక శ్యామల సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ సామాన్యులకు ఉత్త మాటలే దక్కాయని విమర్శించారు. అత్యంత కీలకమైన వ్యవసాయం నుండి అన్ని రంగాల్లోనూ కార్పొరేట్ల ప్రయోజనాలకే పెద్దపీట దక్కిందన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించిందని, మాటలు ఘనం, చేతలు శూన్యం అన్నట్లుగా ఉందని అరుణ్ విమర్శించారు. ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరుగుతుందని, భారీగా నిధులు వస్తాయని, విభజన చట్టంలోని అన్ని అంశాల అమలుకు నిధులు ఇస్తారని ఆశించిన ప్రజలకు నిరాశ ఎదురైందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన పార్టీలు, కేంద్రం, బీజేపీ పైన రాజకీయ ఒత్తిడి తేవాలని సూచించారు. సిపిఎం నగర కార్యదర్శి బి పవన్, నాయకులు ఎస్ఎస్ మూర్తి, టిఎస్ ప్రకాష్, సావిత్రి, తులసి, పి వెంకటేశ్వరరావు, కె రామకృష్ణ, పూర్ణిమరాజు, సోమేశ్వరరావు, వెంకటేశ్వరరావు, పి రామకృష్ణ, సుబ్రహ్మణ్యం, రాజా, రాంబాబు, తాతారావు, మోహన్, మురళి, స్రవంతి, జరీనా, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్గా ఉంది. ఈ దేశంలో పెద్ద ఎత్తునటువంటి రైతాంగానికి సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి 7,500,000 కోట్ల రూపాయల బడ్జెట్లో కోత పెట్టారు. ఉపాధి హామీ పథకానికి నిధులు కోత పెట్టారు. రైతాంగానికి ఎరువులు, విత్తనాల మీద ఉన్నటువంటి సబ్సిడీల మీద కోత పెట్టారు. ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో, కార్పొరేట్లకి దోచిపెట్టే పద్ధతుల్లో ఇవాళ మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. రెండో పక్క దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగానికి సంబంధించి ఉద్యోగాల కల్పన, ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని వాటిలో ఖాళీలను భర్తీ చేయడానికి బడ్జెట్లో ఏ రకమైన ప్రస్తావన చేయలేదు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించే పద్ధతిని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. దాంతోపాటు ఇప్పటికే ఆహార ధరల ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఆ పెరిగిపోయిన ఆహార ధరలను నియంత్రించడానికి కనీసమైన చర్యలు కానీ, నిధుల కేటాయింపులు కానీ లేవు. ఇవాళ దేశంలో కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో ఇవాళ 160 లక్షల కోట్ల రూపాయల అప్పుని భారతదేశ ప్రజల మీద రుద్దింది. ఆ రకంగా బడ్జెట్లో 19% ఈ అప్పుల మీద వడ్డీలకే పోయే పరిస్థితి. రాష్ట్రాన్ని మరోసారి బీజేపీ అన్యాయాన్ని గురి చేస్తుంటే మాట్లాడుకోవడం సరైనది కాదు. ఖచ్చితంగా డోరెత్తి మాట్లాడాలి, హక్కుల కోసం నిలబడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడండి. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కోసం ధర్నా కాదు, బడ్జెట్ కోసం ధర్నా చేయండి అని చెప్పి వాళ్ళు కూడా ఎంతో పలుకుతూ ప్రజా వ్యతిరేక బడ్జెట్ మీద సిపిఎం ఆందోళన కొనసాగిస్తుందని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం.